హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రోటీస్లోకైనా నాన్స్లోకైనా చాలా టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ కర్రీ అండి. ఇది చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఎలాంటి హడావిడ్స్ లేకుండా సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ పాలకూరని హాట్ వాటర్లో ఒక 2 మినిట్స్ ఉంచి తీసి అండ్ 2 పచ్చిమిర్చి వేసి బ్లెండ్ చేసి పక్కన ఉంచుకోండి. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర 1 రెడ్ మిర్చి వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ని కూడా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ సరిగ్గా ఫ్రై అవ్వకపోతే కర్రీ టేస్ట్ అనేది అంత బాగోదు. సో ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఫ్రెష్ ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఫ్లేవరింగ్గా కూడా ఉంటుంది. సో ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటోస్ని ప్యూరీ చేసి టమాటో ప్యూరీని వేయండి. ఇది ఒక 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా అండ్ ధనియాల పొడి కూడా వేసుకుని మసాలాలు అనేవి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మసాలా సరిగ్గా ఫ్రై అవ్వాలి. సో మసాలా ఫ్రై అయిన తర్వాత ఈ పాలకూర పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి అండ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి కుక్ చేసుకోండి. ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నారంటే మీకు ఆయిల్ ఇలా సెపరేట్ అవుతుంది. ఆయిల్ సెపరేట్ అయినప్పుడే పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకోండి అండ్ పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో గీ కానీ అండ్ బటర్ కానీ యాడ్ చేయండి. ఎంతో యమ్మీగా ఉంటుంది. సో నచ్చింది కదా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.